హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేసి ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు స్పెషల్ ఇన్స్టాంట్ సొరకాయ నిల్వ పచ్చడి. ఆల్రెడీ పాతకాలం పద్ధతిలో సొరకాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో మీ ముందుకు తీసుకొచ్చాను. ఇంకా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఇప్పుడైతే ఎక్కువ కష్టం లేకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండే సొరకాయ నిల్వ పచ్చడి ఇన్స్టాంట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మరి ఇంకెందుకు లేట్, రెసిపీ ప్రాసెస్ చూసిద్దామా? లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. తర్వాత ఇందులో 1/2 కేజీ సొరకాయ ముక్కలు యాడ్ చేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. పైన స్కిన్ని పీల్ అవుట్ చేసి లోపల ఉన్న గుజ్జుని ఇత్తనాలని రిమూవ్ చేసి యూస్ చేసుకోవాలని గుర్తుంచుకోండి. సో 1 నిమిషం తర్వాత ఇందులో మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని 50% వరకు బాగా కుక్ అవ్వనివ్వాలి. మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలని గుర్తుంచుకోండి. సో ఈ విధంగా ఒక 50% కుక్ అయిన తర్వాత ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని పూర్తిగా కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. మూత పెట్టుకొని చేసుకున్నాము అంటే ఈ ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. సో ఈ విధంగా చేంజ్ అయ్యాయి అంటే పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి అనే అర్థం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా కూల్ అయిపోయిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఇందులో 2 వెల్లుల్లి రెబ్బలు, 3 టీ స్పూన్ల కారం యాడ్ చేసుకొని మరొక్కసారి గ్రైండ్ చేసుకోండి. యాక్చువల్గా ఈ ప్రాసెస్ రోటిలో చేసుకుంటే పచ్చడి టేస్ట్ మరింత రెట్టింపు అవుతుంది. బట్ మనమున్న బిజీ లైఫ్లో అంత పాసిబిలిటీ లేదనుకోండి. సో ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్స్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్స్ జీలకర్ర యాడ్ చేసుకొని తాలింపుని ఒక 50% వరకు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఇందులో కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని ఒక ఎండుమిర్చిని ఇలాగ కట్ చేసి యాడ్ చేసుకొని తాలింపుని పూర్తిగా ఫ్రై అవ్వనివ్వాలి. వన్స్ తాలింపు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చడిని యాడ్ చేసుకొని 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద అలా ఫ్రై చేసుకున్నారు అంటే మనకి కావాల్సిన సొరకాయ నిల్వ పచ్చడి రెడీ. ఇన్స్టాంట్గా చిటికలో భలే రెడీ అయిపోయింది కదా. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత 8 కంటైనర్లో స్టోర్ చేసుకున్నాము అంటే సంవత్సరం పాటు ఈజీగా నిల్వ ఉంటుంది. కాకపోతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. బయట రూమ్ టెంపరేచర్లో ఉంచారు అంటే ఈజీగా నెల రోజుల పాటు ఉంటుంది. ఇంతకీ సొరకాయ నిల్వ పచ్చడి రెసిపీ నచ్చిందా? అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.